వెల్కమ్ టు ఎసిక్స్ స్పెషల్ స్టోరీ. చుట్టూ కొండలు, కనుచూపు మేర పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, వర్షాకాలంలో ప్రకృతి రమణీయతను పంచుతూ అందమైన దృశ్య కావ్యంలా కనిపిస్తున్న గ్రామం పెరు చిట్యాల బొరి. పచ్చని ప్రకృతి సోయగాల నడుమ కనువిందు చేసే ఈ గ్రామం ఒక చిన్న చినుకు పడితే చాలు ఆ గ్రామంలోకి వెళ్ళటానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివాసీ గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు నరకయాతన పడుతున్న చిట్యాల బొరిపై ఎసిక్స్ కథనం. ఆదిలాబాద్ పట్టణం నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల బోరి గ్రామం రూరల్ మండల పరిధిలోకి వస్తుంది. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఆదివాసీలు అధికంగా ఉండే ఈ గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. వర్షాకాలంలో ప్రకృతి గీసిన అందమైన చిత్రంలా కనిపించే ఈ గ్రామంలోనే స్థానికులు అష్ట కష్టాలు పడుతున్నారు. చినుకు పడితే గజగజ వణికే పరిస్థితి నెలకొంది. గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న వాగుపై నీటి ప్రవాహం పెరిగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురిసి 3 రోజులు గడిచినా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లో లెవెల్ వంతెన కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి నుంచే అతి కష్టం మీద రాకపోకలు సాగిస్తుండటం ఇక్కడ దుస్థితికి అద్దం పడుతుంది. ప్రతినిత్యం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి తమ పనులను పూర్తి చేసుకుంటున్న ప్రజలు నేటికి జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తొడసం గంగారాం, చిట్యాల బోరి, మన ఆదివాసీలో ఉన్న మొత్తం చిట్యాల బోరి అంటే దేవారి అంటే మనకు ఏమంటే లావ్ ఇబ్బంది ఏమంటే మాకు తోవది ఇప్పుడు టీచర్ బాగా వచ్చేది మాకు కష్టం ఉన్నది. బాగు 2 కాలుబాట్లు ఖచ్చితం అది మాకు నడుచుడు సుఖ మాకు బురదలకు వెళ్ళి మేము నడుచుకుంటూ ఎందుకంటే మనకు ఓలే లీడర్లు ఉన్నారు కానీ పట్టించులేలు. మేము 10 జోకులు పోయి మేము అడిగినాం, పోయి అంటే కంప్లైంట్ ఇచ్చినాం సుఖా కానీ మాకు పట్టించులేం. మొత్తం ఆదివాసీ ఉన్నది, కుటుంబం అంటే ఎంత ఉన్నది, 100 ఇండ్లు దాకా ఉన్నది. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన ఆదిలాబాద్ జిల్లాలోని నేటికి పలు గ్రామాలకు రహదారులు లేక ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులు ప్రమాదకరమైన పరిస్థితిలో వాగు దాటి రావాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామం మొత్తం భారీ వరదలతో అల్లకల్లోలంగా మారింది. పొలాల్లో వరద నీరు చేరి పంట తీవ్రంగా దెబ్బతిన్నా పట్టించుకున్న నాదుడే లేడు. ఇక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి నడక సైతం నరక ప్రాయంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో గ్రామానికి రాకపోకలు సాగించేవారు అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ రహదారి గుండా వెళ్లాలంటే జంకుతున్నారు. మా గ్రామానికి ఇప్పటి నుంచి 70 సంవత్సరాలు అవుతున్నది. కొత్త జీపీ అయింది కాబట్టి ఇప్పటిదాకా రోడ్లు లేక బాగా సమస్యలు ఉన్నాయి. ఇప్పటిదాకా కలెక్టర్ వస్తున్నాడు కానీ అధికారులు ఎమ్మెల్యే ఎంపీ వచ్చి పోతున్నారు కానీ ఇట్లా చెప్పి పోతున్నారు కానీ ఇప్పటిదాకా రోడ్డు ఇబ్బంది ఉన్నది బాగా. ఇప్పుడు డెలివరీ కేసు కొండపోవాలంటే మధ్యలో వాగులు 2 వాగులు ఉన్నాయి, మధ్యలో చనిపోతున్నారు. బాగా ఇబ్బంది ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అయినా మీరు స్పందించి మా రోడ్లు ఇప్పటిదాకా మంజూరు చేయాలని. వర్షాలు వచ్చినాయి, వర్షాల నుంచి పంట కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు సర్వే చేసి ఒక ఎకరానికి మినిమం అయితే 25,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. ఆదివాసులు ఉన్నాం. చిట్యాల బోరి గ్రామ పంచాయతీలో మన పాపులేషన్ 510 దాకా జనాభా ఉన్నది. ఓటర్లు మనకు 350 ఓటర్లు ఉన్నారు. ఇప్పటిదాకా మా ఆదివాసులం ఉన్నాం, వెనుకబడి ఉన్నాం కాబట్టి దయచేసి 100 కుటుంబాలు మన ఆదివాసులు ఉన్నాయి. ఇప్పుడు బియ్యం తేవాలంటే కూడా కష్టం అవుతున్నది. ఇప్పుడు కచ్చకంట నుంచి కంట్రోల్ షాప్ నుంచి తేవాలంటే బాగా ఇబ్బంది అవుతున్నది. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాజకీయ నేతలు తమ కష్టకాలంలో మాత్రం ఆదుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు వచ్చిపోతున్నా ఏళ్లుగా సమస్యలు దూరం కావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో మార్లు స్థానిక సమస్యలను అధికారుల యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని, తమను ఆదుకునే నాదుడే లేడు అంటూ అమాయకంగా ప్రశ్నిస్తుండటం గిరిజన గ్రామాల్లో అభివృద్ధి ఎన్నటికీ అందని ద్రాక్ష పండే అన్న నానుడి గుర్తు చేస్తుంది.